విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారం 3 ఏళ్లుగా మూతపడడంతో రైతులు కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. కార్మికులంతా కూలీలుగా మారి దుర్భరమైన పరిస్థితులను నెట్టుకొస్తున్నారు. 30 నెలల బకాయి జీతాలను వెంటనే చెల్లించడంతో పాటు రైతులను ఆదుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. 36 మంది చనిపోతే కనీసం ఏ రాజకీయ కూడా కనీసం ఎలాగున్నారమ్మా అని పలకరించిన దాదా అయితే ఇప్పటి వరకు లేదు. మరి మాయి అందరిలాంటి జీవితాలు కాదా? అందరిలాంటి మనుషులు మేము కాదా? అందరిలాంటి ప్రాణాలు మాయి కావా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చక్కెర కర్మాగారాలు ముడిమే ఇంకా ఒక పైనంగా తయారు చేసుకుని తిరుగుతున్న ఫ్యాక్టరీని అర్ధాంతరంగా క్రషింగ్ నిలుపుదల చేయడం జరిగింది. 30 నెలల బట్టి జీతాలు ఒక తినడానికి తిండి లేక 10 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడ ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఇంట్లో రూపాయలు లేని పరిస్థితుల్లోనూ అటేపు రైతు తరపునే లేదు, అటేపు కార్మికుల తరపునే లేదు. ఈ రకంగా ఇబ్బంది పెట్టేసి చాలా చండాలంగా చేసింది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే మాత్రం కంపల్సరిగా ఈ షుగర్పేట మీద బుర్రపెట్టి షుగర్పేట తెరిపిస్తారని చెప్పేసి, తెరిపించకపోతే తిరిగి వరకు పోరాడతామని చెప్పేసి తెలుగుదేశం నాయకులందరూ కలిసి కుమ్మక్కై దీన్ని ఫ్యాక్టరీ నష్టాల బాటలో చేస్తున్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేయడాన్ని నిరసిస్తూ అనకాపల్లి బంద్ చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి కార్మికుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తుమ్మలపాల చక్కెర ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తుంటే వైసీపీ అసెంబ్లీలో ఎందుకు లేవనెత్తలేదని పవన్ ప్రశ్నించారు. ఈ రోజున నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి అర్జెంట్ గా అమరావతిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మీద సమీక్ష పెట్టారు. ఇప్పుడు ఈ రోజు నాకు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నేను అడిగేది ఒకటే, మీరు వెళ్ళి నిజంగా మీకు ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధిగానే ఉండుంటే మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చోండి, అసెంబ్లీలో కూర్చొని నిలదీయండి. ఒక తుమ్మపాల ఫ్యాక్టరీ ఉంది, మీరు 3.5 సంవత్సరాల వాళ్ళు మూసేస్తుంటే మీరు ఎందుకు చూశారు? మీరు అడగాలి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ అలా కాదు, నన్ను ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు. మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఎప్పుడు తెరిపించారు? ఈ లోపల అందరూ చచ్చిపోవాలా? నిండు ప్రాణాలు 17 పోయింది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. 17 మంది చావులకి తెలుగుదేశం పార్టీ కారణమైంది. ఆ 17 మంది చావులకి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మీరు బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు అసెంబ్లీలో మాట్లాడలేదు. ప్రజా సమస్య మీద పోరాటం చేయడానికి మీ ఇద్దరికి చిత్తశుద్ధి లేదు. అందుకే జనసేన ఉంది పోరాటం జరిగింది. బిడ్డలను చూస్తే చాలా బాధ కలిగింది. పాపం చాలా బాధ అనిపించింది కార్మికులను చూస్తూ ఉంటే. కార్మిక ప్రాణ రక్షణ నిధిని ఒకటి ఏర్పాటు చేయమని చెప్పాను. దానికి నేను నా తరపు నుంచి కూడా 2 లక్షల రూపాయలు ఇస్తాను. ముందు వాళ్ళు ప్రాణాలు కాపాడాలి, చనిపోకుండా, ఆకలి చావులు లేకుండా. దాని ప్రకారం వాళ్ళ బిడ్డలకి పౌష్టికాహారం వచ్చేలాగా అది ముందుగా చెప్పాను. ప్రైవేట్ పరం కాకుండా ఇది సహకార సంఘంగానే ఉండాలి, సహకార సంఘం మన ఫ్యాక్టరీ లాగా ఉండాలి. దీన్ని ప్రైవేటైజ్ చేయొద్దు, ఎందుకంటే బాగున్నదాన్ని. 4 వారాలు గడువు ఇద్దాం, ప్రభుత్వం స్పందిస్తామని. ఒక స్పందించలేని పక్షంలో ఒక 4 వారాల తర్వాత నేను వచ్చి వారికి మద్దతుగా దీక్ష చేస్తానని చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఒక విజిట్ ఆపితే 2 కోట్లు, ఆయన ఒక ట్రిప్ ఇక్కడ ఆఫ్ చేసుకుంటే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోతుంది. ఒక ట్రిప్ ఆపుకోవాలి. రాబోయే రోజుల్లో మా సమస్య ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఆశ పెట్టుకున్నారు సార్. మీరు వచ్చినందుకు వాళ్ళ ఆశలు చిగురించాయి సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో దాంతో ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఈరోజు ఈ కార్యక్రమం చూసుకొని వెనుదిరగడం అనేది జరుగుతుంది సార్. ఎవరు స్పందిస్తారు అని ఎదురు చూసే రోజుల్లో నిజంగా మాకు ఈ జనసేన పార్టీ పెట్టడం, దాని అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలోనే మొత్తం అంతా కూడా అధ్యయనం చేయడానికి వైజాగ్ రావడం, అందులోనే విశాఖ జిల్లాలోనే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వచ్చి అక్కడ కార్మికులతో ప్రత్యక్షంగా రైతు సంఘాలతోనే మాట్లాడి స్పందించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అల్టిమేటంతో మాకందరికీ కూడా ఆశలు కలిగి, ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి దీనికి సొల్యూషన్ జరిగి తీరుతుంది అని చెప్పి మేము విశ్వాసం ఆ రోజు పెట్టుకున్నాం. అదే విధంగా ఆ విశ్వాసాన్ని పెట్టుకున్న విధంగా ఈ రోజు 30,55,00,000 రూపాయలు ప్రభుత్వం స్పందించడం జరిగింది, కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన జీవో కూడా ఈ రోజు సాయంత్రమే జీవో ఆర్టీ నంబర్ 17-16ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ వేదిక ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారికి మరీ చెప్తున్నాం, మా అందరి తరపునే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అఖిల పక్షాలే కాదు, రైతు సంఘాలే కాదు, కార్మికులే కాదు, అనకాపల్లి పట్టణ ప్రజలు అందరి నుండి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విజయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి భూమిక ఎట్టి పరిస్థితుల్లో మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ 9 మండలాల రైతాంగం కూడా ఆయనకి రుణపడి ఉంటారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు. నిధులు విడుదల చేయడం ఏదైతే ఉందో ఈ యొక్క శుభ పరిణామం జనసేన పార్టీ వల్ల జరిగిందని చెప్పుకోవడంలో అదొక గర్వకారణమైనా సరే, అటువంటి నాయకుడు, అటువంటి స్ఫూర్తిగా మమ్మల్ని నడిపించే ఒక నాయకుడు మాకు దొరకడం నిజంగా గర్వకారణం అని చెప్పుకోవాలి.